హాయ్ అండి. ఈరోజు సొరకాయ కూర అయితే మనం చేయబోతున్నాము. ఒకసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు కొంచెం వేసుకున్నామంటే అది కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై కరివేపాకు కొంచెం, అలాగే 2 పచ్చిమిర్చి, ఇంకా ఎర్రగడ్డలు అంటే మీరు ఆనియన్స్, మనం ఉల్లిపాయలు అంటాం కదండి, వేసేసుకొని దానికి తగినంత సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే కొంచెం బాగా కలర్ఫుల్గా టేస్టీగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ అనేది ఇప్పుడు ఆనియన్స్ వేసాక యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం. సో అవి అలాగా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పసుపు కొంచెం లైట్గా వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా మంచిగా. ఇప్పుడు ఏంటంటే దంచి పెట్టుకున్న తెల్లగడ్డ తర్వాత ఫ్రై చేసి టమోటా కొంచెం వేసేసుకొని అది బాగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయని బాగా మగ్గేంత వరకు అలా ఫ్రై చేసి కొంచెం మూత పెట్టేసుకొని మనం చూసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని. బాగా ఉడికిపోయిన తర్వాత ధనియాల పొడి కొంచెం, కారం పొడి కొంచెం, అలాగే వేరుశనగపప్పు పొడి కొట్టేసుకొని మిక్సీలో పక్కకు పెట్టుకున్నానండి, అది కొంచెం యాడ్ చేసుకున్నాను. సో అలా బాగా కలిపేసుకొని అది స్మెల్ రాకుండా మంచిగా స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నాక దానికి మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. మామూలుగా కొంతమంది అయితే పాలు యాడ్ చేస్తారండి. సో వాటర్తో కూడా మనం చేసుకొని పాలకు బదులుగా పెరుగు అనేది యాడ్ చేసుకుంటే చాలా సూపర్ టేస్టీ వస్తుంది, అంత పాలకన్నా కూడా. సో ఒకసారి ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత కలిపేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకోవడమే, అంతే. రుచికి చాలా రుచిగా